లాస్ట్కు నా పెళ్లికి వచ్చిన పేర్లు చెప్తా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టరు, జిల్లా కలెక్టరు, సబ్ కలెక్టరు వీళ్ళంతా నా పెళ్లిని చూద్దామని వస్తాను. పెద్ద పెద్దోళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు తిరస్కారం చేయవద్దు. 50 మేకలు నాకు ఇచ్చిన సపరేట్ భోజనం పెట్టించిన. అబ్బా తుపాకి రాముని భోజనం అంటే పెళ్లిని చూద్దామని వచ్చిన దానికి ఎంత అద్భుతంగా ఉన్నది అని. మరి ఈ మేళం వద్దు, వేరే మేళాన్ని పిలిపియాలని గువ్వలగంగి, గుడిపెల్లంకి, సాకతరువు, మంగళమల్లు, దొందమలచ్చు, దొడ్డపీరి, వంటి పిర్రగంగి, తౌడు బుక్కెనాకి, ముక్కిడి ముత్తి, వానరాశంకి, వడ్లీరమ్మ, దూదెట్ల పీరమ్మ, కుమ్మన్నర్స్ కాంచి నా పెళ్లికి వస్తాను. మరి పెళ్లికి వస్తాను కానీ వీళ్ళు సప్పులు ఎక్కువ చేయకుంది అన్నిటి నేను ఆలోచించిన. వాళ్ళేం సప్పులతో వస్తాను కుయ్యదు, బర్రబర్రలు, నల్లికి జోడు, నాలెత్తు పాకులు, జజ్జాయిలు, జగ్గబెడి దెబ్బలు, కాలిపమ్ములు, కంచునగర, పీరీలు చప్పుడు, పీతలు బొర్రుకుంటా, ఏట్లు ఎదుర్కొంటా, కాట్ల గలబడుకుంటూ వచ్చింది నా పెళ్లి. మరి పెళ్లికి వచ్చింది కానీ పెళ్లికి వచ్చిన బట్టలు శృంగారం ఉండాలి, నగలు శృంగారం ఉండాలి. వెనక ముందు ఆలోచించాను నేను. అమ్ముకుంటే పోవద్దు సొమ్ములు, తింటే ఒడవద్దు, సచ్చేదాకా పోవద్దు అని చెప్పి అనుకున్నా. పెళ్లికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు గడ్డపర కాల్చి ముడ్డు సుద్దు పెట్టినాం, వడ్డాలం తిరిగాం, కదులు కాల్చి కాటికి పెట్టినాం, సూదులు బాగా కాల్చి తుక్కబొట్లు పెట్టినాం. ఇక చూసుకో ఇంకేం చేయాలి మరి. వీళ్ళకి ఇట్లా అయింది. భోజనం తయారు చేయించాలి. 3 గిద్దలు వడ్లు ఉండగా తీసుకపోయి పెద్ద మిల్లులో పోయించాం. 3 గిద్దలు అంటే 3 బత్తాలు అనుకుంటారు, అట్లా కాదు. ఏంటిది అనుకుంటారు, కిలోలో 30 వంతు వడ్లు తీసుకపోయి పెద్ద మిల్లులో పోయిస్తే అమ్మలు బియ్యం మొయ్యలేక ఒక్కొక్క జనాలు వచ్చి అడ్డం పడ్డారు. అట్లయినా కానీ ఆ బియ్యం తీసుకుపోయినాం, తూములో బియ్యం పోసినాం, వెనుక మంట పెట్టినాం, 2వ పొద్దు గుడికింది, 3వ పొద్దు దింపించినాం, జమ్మాకి సార్లు గుట్టించినాం, పుచ్చారడ్డోళ్ళు గుట్టించినాం. మరి అది అయితే కానీ ఇందుకు భోజనం తయారు చేయాలి అని భోజనం అంటే అట్లా చేసినాం.